మనందరం లేచి నిలబడి దేవుని వాక్యాన్ని చదువుకొని ప్రభుని ఆరాధిద్దాం. మొదటి రాజుల గ్రంథం 11వ అధ్యాయం 4వ వచనం నుండి 11వ వచనం వరకు ఉన్నటువంటి భాగాన్ని మనం మార్చి చదువుకుందాం. మొదటి రాజులు 11వ అధ్యాయం 4 నుంచి 11 వచనాల వరకు బ్రదర్ మాథ్యూ ఉత్తరపత్రితరాలుగా లీడ్ చేస్తాను. ఈ పునరుద్ధాన దినం కొరకు దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి వాక్య భాగం మొదటి రాజుల గ్రంథం 11వ అధ్యాయం 4 నుంచి 11 వరకు మనం ఉత్తరపత్రితరాలు చదువుకుంటూ 11వ వచనాన్ని అందరం కూడా కలిసి చదువుకుందాం. సొలొమోను వృద్ధుడైనప్పుడు అతని భార్యలు అతని హృదయమును ఇతర దేవతల తట్టు తిప్పగా అతని తండ్రి అయిన దావీదు హృదయం వలె అతని హృదయము దేవుడని యెహోవా ఎడల యథార్థం కాకపోయాను. ఈ ప్రకారము సొలొమోను యెహోవా దృష్టికి చెడునడత నడిచి తన తండ్రి అయిన దావీదు అనుసరించినట్లు యథార్థ హృదయంతో యెహోవాను అనుసరింపలేదు. తమ దేవతలకు ధూపం వేయుచు బలులు అర్పించుచుండిన పరస్త్రీలైన తన భార్యల నిమిత్తము అతడు ఇలాగూ చేశాను. నీవు ఇతర దేవతలను వెంబడింపవలదని అతనికి ఆజ్ఞాపించినను సొలొమోను హృదయం అతని యొద్ద నుండి తొలగిపోయాను. యెహోవా తనకిచ్చిన ఆజ్ఞను అతడు గైకొనకపోగా యెహోవా అతని మీద కోపగించి, అందరం చదువుదాం. సెలవిచ్చినదేమనగా, నేను నీతో చేసిన నా నిబంధనను కట్టలను నీవు అనుసరింపకపోవట నేను కనుగొనుచున్నాను గనుక ఈ రాజ్యం నీకుండకుండా నిశ్చయముగా తీసివేసి నీ దాసునికి ఇచ్చేదను. దేవుడు తన పరిశుద్ధ వాక్యాన్ని మన వెనుకల్లో దీవించునుగాక. ఆమేన్. ప్రేమ కలిగిన మా ప్రభువా, మీకు పరిశుద్ధ నామానికి స్తుతులు స్తోత్రాలు వందనాలు. ఇంతవరకు నిన్ను స్తుతించుటకు ఆరాధించుటకు మీరు మాకు ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి ప్రభువా మీకు వందనాలు. ఈ సమయంలో నీ వాక్యాన్ని మేము ధ్యానించినట్టుగా నీ వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. దయచేసి కూర్చోండమ్మా. ఈ ఉదయకాల సమయంలో మనం చదువుకున్నటువంటి దేవుని వాక్యంలో నుండి కొన్ని విషయాలు మనము ఆలోచించడానికి ప్రయత్నం చేద్దాం. ఆత్మీయ జీవితంలో మనం ముందుకు కొనసాగేటప్పుడు ఉన్నటువంటి ఒక మేజర్ థ్రెట్ ఏంటి అనేటువంటిది గనక మనం గమనిస్తే, స్పిరిచువల్ కాంప్రమైజ్ అనేటువంటిది అందరి జీవితాల్లో కూడా రావటానికి అవకాశం ఉంటుంది. సంవత్సరాలు గడుచుండగా మనము దేవుని కొరకు నిలబడాల్సిన విషయాల్లో, నిలబడే విషయాల్లో మనం తప్పిపోయి కాంప్రమైజ్ అయిపోయి మనము దేవునికి చెందవలసినటువంటి ఆ మహిమను చెందించలేక చివరికి జీవితం అనేటువంటిది ఆ రకంగా ముగించబట్టం అనేటువంటిది సర్వసాధారణంగా జరిగేటువంటి ప్రక్రియ. కాబట్టి ఉదయకాల సమయంలో మరి దేవుని వాక్యంలో నుండి ఇటువంటి స్పిరిచువల్ కాంప్రమైజ్కి లోనైనటువంటి సొలొమోను యొక్క జీవితం నుండి కొన్ని విషయాలు మనము ధ్యానం చేయటానికి ప్రయత్నం చేద్దాం. ఇన్ఫ్యాక్ట్ నేను ఈ వీక్ వచ్చే వీక్ కూడా దీని మీదే నేను మాట్లాడటం జరుగుద్ది. ఇవాళేమో స్పిరిచువల్ కాంప్రమైజ్ మన జీవితాల్లో రావటానికి కారణాలేంటి అనేటువంటిది ఈరోజు మనం ధ్యానం చేద్దాం. వచ్చే వారం దానివల్ల వచ్చేటువంటి ఎఫెక్ట్స్ ఏంటి అనేటువంటి విషయాలు మనము ధ్యానం చేద్దాం. సొలొమోను గురించి ఎక్కువ నేను ఇంట్రడ్యూస్ చేయాల్సినటువంటి అవసరం లేదు. ఆ మాటకు వస్తే మనకి చర్చ్కి వచ్చే వాళ్ళకే కాకుండా బయట సెక్యులర్ పీపుల్కి కూడా చాలామందికి సొలొమోను సుపరిచితుడే. అయినప్పటికీ సొలొమోను యొక్క జీవితము ఏ రకంగా ప్రారంభించబడింది, ఏ రకంగా ముగించబడింది అనేటువంటిది గనక మనం గమనిస్తే రెండు కూడా డయామెట్రికల్లీ ఆపోజిట్. అంటే సొలొమోను ప్రారంభించినటువంటి విధానం ఒకటి, సొలొమోను ముగించిన విధానం ఒకటి. సర్వసాధారణంగా మనము అంటూ ఉంటాం, జీవితం ప్రారంభించడం కంటే ఏది బెటర్ అంటాం మనం? ముగించటం బెటర్ కదా. ముగించటం ఎట్లా ముగిస్తున్నాం అనేటువంటిది ఇట్ మ్యాటర్స్ వెరీ మచ్.
ఎందుకంటే జీవితం ప్రారంభించినప్పుడు మనకున్న అవగాహన వేరు, జీవితం ముగించేటువంటి సమయానికి వచ్చేటప్పటికి మనకు ఉండేటువంటి మెచ్యూరిటీ లెవెల్స్ డిఫరెంట్గా ఉంటాయి. కనుక ఆబ్వియస్గా జీవితం ప్రారంభించిన దానికంటే జీవితం ముగించేది ఇంకా హై నోట్లో ఉండాలి ఒక క్రైస్తవుని యొక్క జీవితంలో. అంటే మనము ఆరంభంలో దేవుని కొరకు జీవించడానికంటే కూడా మనము సంవత్సరాలు గడుచుచుండగా మన జీవితాల్లో హైయర్ నోట్స్ రావాలి. దేని కొరకు? ఆ మాట మీకు అర్థమవుతుందా? సింగింగ్లో బిగినింగ్ సింగర్స్ ఉన్నారనుకోమ్మా, వాళ్ళు కొన్ని నోట్స్ని టచ్ చేయలేరు. ఒక వ్యక్తి సింగరా కాదా అనేటువంటిది ఎట్లా తెలుస్తుంది అంటే వాళ్ళు ఏ స్కేల్లో పాడగలరు దాన్ని బట్టి తెలుస్తుంది. ఎందుకంటే అందరూ కూడా హై నోట్స్ టచ్ చేయలేరు, ఓన్లీ ప్రొఫెషనల్ సింగర్సే వాళ్ళు హై నోట్స్ టచ్ చేస్తారు. కాబట్టి ఆ హై నోట్ టచ్ చేసినప్పుడే మనకు అర్థమవుతుంది ఆ వ్యక్తి ప్రొఫెషనల్ సింగరా కాదా అనేటువంటిది. అట్లానే ఆత్మీయ జీవితంలో కూడా మనము ఎదిగే కొద్దీ మన జీవితాల్లో ఆ హై నోట్స్ మనం టచ్ చేయాలి దేవుని కొరకు. అది లేకుండా మనము పతనం అవటం అనేటువంటిది అది నిజానికి మంచి కారణం కాదు. ఎందుకంటే సొలొమోను ప్రారంభించినప్పటికీ, సొలొమోను వృద్ధుడైనప్పటికీ చాలా వ్యత్యాసం మనకి సొలొమోను యొక్క జీవితంలో మనకి కనపడతా ఉంది. అయితే ఎక్కడ సొలొమోను యొక్క జీవితంలో పతనం ప్రారంభమైంది అనేటువంటిది కనుక మనం గమనిస్తే, నిజానికి ఇవాళ మనం చదువుకున్నటువంటి భాగము దట్ ఈస్ ద లాస్ట్ రీజన్ విచ్ ఈజ్ మెన్షన్డ్. సో ఈరోజు నేను ఫస్ట్ రీజన్ ఈజ్ మై లాస్ట్ రీజన్. ఎందుకంటే దేవుని వాక్యం చెప్పే సత్యం ఏంటంటే ఈ అధ్యాయం అయిన తర్వాత ఇంకా సొలొమోను రాజ్యం అనేటువంటిది అంతరించిపోయింది. సొలొమోను సింహాసనం అయిపోయింది, సొలొమోను రూల్ అయిపోయింది, సొలొమోను లైఫ్ అయిపోయింది. సో 4వ అధ్యాయం 3వ అధ్యాయం మొదలుకొని సొలొమోను యొక్క జీవితం 11వ అధ్యాయం వరకు కూడా రాయబడింది. ఈ 11వ అధ్యాయంకి వచ్చిన తర్వాత ఓవరాల్గా తన జీవితంలో ఎటువంటి పతనం అనేటువంటిది వచ్చిందో దేవుని వాక్యంలో రాయబడింది. నేనంటాను జీవితంలో ఎదుగుదల ఓవర్ నైట్ కాదు, పతనం కూడా ఓవర్ నైట్ కాదు. అది గుర్తుంచుకోండి. ఎదుగుదల ఒకేసారి రాదు. చాలామంది అట్లా కోరుకుంటారు, ఒకేసారి లాటరీ వస్తే బాగుండు, ఒకేసారి ఒక పెద్ద పే స్కేల్ వస్తే బాగుండు. అట్లా రాదు లైఫ్లో. జీవితం ఎప్పుడు కూడా ఎదుగుదల క్రమక్రమంగా ఉంటుంది. అది ఓవర్ నైట్ వచ్చిన ఎదుగుదల అయితే అంతే వేగంగా ఓవర్ నైట్ కూడా పతనం అయిపోద్ది. కారణం ఏంటంటే ఓవర్ నైట్ వచ్చే ఎదుగుదలని మనం హ్యాండిల్ చేయలేం. కాబట్టి ఎదుగుదల అనేటువంటిది ఓవర్ నైట్ రాదు, అలానే పతనం కూడా ఓవర్ నైట్ ఎప్పుడూ రాదు. ఆత్మీయ జీవితంలో పతనం అనేటువంటిది ఇట్ హ్యాపెన్స్ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం. ఒకేసారి ఏ వ్యక్తి కూడా పడిపోడు. క్రమక్రమంగా ఒక్కొక్క నిర్ణయం ఇట్ యాడ్స్, వన్ డెసిషన్ యాడ్స్ టు అనదర్ డెసిషన్, దట్ డెసిషన్ యాడ్స్ టు అనదర్ డెసిషన్. అట్లా ఒక్కొక్కటి కలుపుకుంటూ చివరికి ఆ వ్యక్తి యొక్క పతనం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. సర్వసాధారణంగా మనము అంటే మన జీవితాల్లో మార్పులు అనేటువంటివి సంభవించినప్పుడు మనం అనుకుంటాం, సపోజ్ నాకు ఇప్పుడు ఈ మంత్ ఒక ప్రాబ్లం వచ్చింది అనుకోమ్మా, నా ఆలోచన ఎట్లాగుంటుంది? బహుశా లాస్ట్ మంత్ నేనేం చేశానో కాబట్టి ఈ మంత్ ఈ ప్రాబ్లం వచ్చింది అని అనుకుంటా ఉంటాం. కానీ దేవుని వాక్యం గమనిస్తే అట్లా కాదు. 40 ఏళ్ల క్రితం వచ్చిన ప్రాబ్లంకి కూడా ఈరోజు నేను సఫర్ అవుతూ ఉండొచ్చు. దట్స్ వాట్ యూ నీడ్ టు అండర్స్టాండ్. మనం ఎప్పుడు కూడా ఇమీడియట్గా చూస్తూ ఉంటాం, ఓకే ఈ మంత్లో నేను ఏం చేశానో, ఈ ఇయర్లో ఏం చేశానో. కాదు 20 ఏళ్ల క్రితం నువ్వు తీసుకున్న నిర్ణయాలకు కూడా ఈరోజు నువ్వు పర్యవసానం అనుభవిస్తూ ఉండొచ్చు. దట్ కెన్ హ్యాపెన్ ఇన్ లైఫ్. కాబట్టి ఓవర్ నైట్ ఎప్పుడు కూడా దేవుడు టకటకన ఆయన ఎప్పుడు యాక్షన్స్ తీసుకోడు. చాలా టైం దేవుడు మనకిస్తాడు, చాలా అవకాశాలు దేవుడు మనకిస్తాడు. ఆ అవకాశాలన్నిటిని కూడా క్రోడీకరించుకొని ఎప్పటికో ఆయన యాక్షన్ స్టెప్ మొదలు పెడతాడు. అంతేగాని ఈ నెల ప్రాబ్లం అంత ముందు నెల అట్లా కాదు. అట్లా ఇప్పుడు కూడా జరగదు. ఇట్ హ్యాపెన్స్ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం.
కాబట్టి ఆత్మీయ జీవితం ఎప్పటికప్పుడు మనము సరిచూసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కారణం ఏంటంటే పతనం అనేటువంటిది ఇట్ డజంట్ హ్యాపెన్ ఓవర్ నైట్. సరే, సొలొమోను యొక్క జీవితంలో స్పిరిచువల్ కాంప్రమైజ్ అనేటువంటిది ఎట్లాగా అంతమైంది? చివరి స్టెప్ ఇది, బట్ ఫస్ట్ స్టెప్ కూడా ఇదే. కారణం ఏంటంటే ఎక్కడ సొలొమోను రాంగ్ స్టెప్స్ చేయటం ప్రారంభించాడు అనేటువంటిది కనుక గమనిస్తే సొలొమోను జీవితంలో అయినా మన జీవితంలో కానీ ఇది చాలా మేజర్ ప్రాబ్లం. ఏంటా మేజర్ ప్రాబ్లం? మన జీవితంలో 90% జీవించేది మన కోసం కాదు, పక్కనోళ్ళ కోసం. అవునంటారా కాదంటారా? మన జీవితంలో 90% మనం జీవించేది మన కోసమా, పక్కనోళ్ళ కోసమా? మాట్లాడరే. దేని బట్టి మనం గోల్ సెట్ చేసుకుంటున్నాం? మనల్ని బట్టా, మన పక్కన వాళ్ళని బట్టా? వాళ్ళ అబ్బాయి ఏదో చేశాడంట, వాళ్ళ అమ్మాయి ఏదో చేసిందంట, మా అబ్బాయి కూడా అంటే అర్థం ఏంటి? అతనేదో ఉద్యోగం సంపాదించగా నేనేం చేయాలి అంటే మన జీవితం అంతా దేని చుట్టూ తిరుగుతూ ఉంటుంది. నువ్వేం చేయాలనుకుంటున్నావు? అసలు వాట్ ఈస్ ద గోల్ ఆఫ్ యువర్ లైఫ్? నోబడీ నోస్. మన జీవితం అంతా కూడా ఎప్పుడు కూడా చుట్టుపక్కల వారితో తిరుగుతూ ఉంటుంది. వాళ్ళు ఏం చేస్తున్నారు, వీళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళు ఎట్లా ఉన్నారు, వీళ్ళు ఎట్లా ఉన్నారు. ఈ ప్రాసెస్లో మనం ఏం చేస్తున్నామంటే పతనమైపోతున్నాం ఆత్మీయ జీవితంలో. కారణం ఏంటంటే ఆత్మీయ జీవితంలో నెంబర్ 1 ప్రిన్సిపల్ దట్ యు నీడ్ టు అండర్స్టాండ్, డోంట్ లివ్ టు ప్లీజ్ ద పీపుల్. మనుషులను ఇష్టపరచడానికి ఎప్పుడు బ్రతకమాక. అంతకంటే బానిసత్వం ఇంకోటి లేదు. ఇట్ ఈజ్ ఏ స్లేవరీ వెన్ యూ లివ్ టు ప్లీజ్ ద పీపుల్. దేవుడు మనకి స్వాతంత్రాన్ని ఇచ్చాడు. యేసు ప్రభుని వెంబడించడంలో స్వాతంత్రం ఉంది. యేసు ప్రభుని ఆయనకు ప్లీజ్ చేయటంలో స్వాతంత్రం ఉంది. కానీ ఆయనను ప్లీజ్ చేయకుండా నువ్వు ఇతరులను ప్లీజ్ చేయటానికి ఎవరైనా కావచ్చు, నీ స్నేహితులు కావచ్చు, నీ బంధువులు కావచ్చు, నీ తల్లిదండ్రులు కావచ్చు, నీ భార్య కావచ్చు, నీ భర్త కావచ్చు, నీ పిల్లలు కావచ్చు, ఎవడైనప్పటికీ కూడా డోంట్ ట్రై టు ప్లీజ్ ద పీపుల్. దట్ ఈస్ ద నెంబర్ 1 ప్రిన్సిపల్. కారణం ఏంటంటే ఇక్కడ చూడండి 11వ అధ్యాయంలో ఏమన్నాడు? అతని భార్యలు అతని హృదయము తిప్పివేసిరి. అంటే దాని అర్థం ఏంటి? సొలొమోను మారటానికి కారణం ఏంటి? సొలొమోను వ్యక్తిగతంగా మంచోడే, ప్రారంభించినప్పుడు సొలొమోను మంచోడే. కానీ క్రమంగా ఏం జరిగింది? తన ఫ్రెండ్షిప్స్, తన రిలేషన్షిప్స్, అదే పతనానికి కారణమైంది. చూసారా? మీరు కనుక గమనిస్తే 8వ వచనంలో ఒక చక్కటి మాట ఉంటుంది. ఏమంటుంది అక్కడ? తమ దేవతలకు ధూపము వేయించు బలులు అర్పించుచుండిన పరస్త్రీలైన తన భార్యల నిమిత్తము అతడు ఇలాగు చేసెను. అంటే అర్థం ఏంటి? వెన్ సాల్మన్ ఏమంటారు స్టార్టెడ్ టు ప్లీజ్ హిజ్ వైఫ్స్, హీ ఫెల్ ఇన్ టు ఐడోలేటరీ. నేను అంటున్నాను, ఈ లోకంలో ఎప్పుడు మనుషుల కోసం బతకమాకండి, ఎప్పుడు మనుషుల కోసం బతకమాకండి, ఎప్పుడు కోసం దేవుని కోసం బతకండి. నేనంటాను ఆత్మీయ జీవితంలో కాంప్రమైజ్ ఎప్పుడు కూడా ఎక్కడ స్టార్ట్ అవుద్దంటే ఇట్ స్టార్ట్స్ విత్ ప్లీజింగ్ ద పీపుల్. వాళ్ళ కోసం ఏదో చేయాలి, వీళ్ళ కోసం ఏదో చేయాలి, వాళ్ళని ఇష్టపరచడం కోసం ఏదో చేయాలి, లేదంటే వాళ్ళ సర్టిఫికేట్స్ కోసం, వాళ్ళ అప్లాస్ కోసం, లేదంటే వాళ్ళ చప్పట్ల కోసం, లేదంటే వాళ్ళ దృష్టిలో మంచి వాళ్ళు అనిపించుకోవటం కొరకు, లేదంటే వాళ్ళ చేత అభినందించబడటానికి. డోంట్ ట్రై టు డూ దట్. అది ఎప్పుడు చేయటం ప్రారంభిస్తావో నీ పతనం చాలా దగ్గరలో ఉందని అర్థం. నేను ఎందుకంటే నన్ను పతనం అనేది ఎప్పుడు ఓవర్ నైట్ కాదు. స్పిరిచువల్ కాంప్రమైజ్ ఇట్ స్టార్ట్స్. మన జీవితంలో ఉదయం లేచిన దగ్గరుండి మనం ఎక్కువసార్లు దేని గురించి ఆలోచిస్తాం? ఇతరులు నా గురించి ఏమనుకుంటున్నారు,
ఇతరులు నా గురించి హ్యాపీగా ఉన్నారు లేదా, అందరూ నన్ను మెచ్చుకుంటున్నారు లేదా, ఎవరైనా నన్ను తిడుతున్నారేమో, ఎవరైనా నన్ను తప్పుగా అర్థం చేసుకుంటున్నారేమో. ఇది బానిసత్వం కాదు, దిస్ ఈజ్ స్లేవరీ. ఇతరులు నీ గురించి ఏమనుకుంటే నీకెందుగా, నీకెందుకు? పోనీ వాళ్ళు నిన్ను మెచ్చుకున్నారనుకో, నీకేమైనా వచ్చేస్తుందా? పోనీ వాళ్ళని తిట్టారనుకో, నీకేమైనా పోతుందా? కానీ జీవితంలో సగం భాగము మనకున్నటువంటి విచారం దేని గురించి? వాట్ ఆర్ ద పీపుల్ థింకింగ్ అబౌట్? మా అమ్మ ఏమనుకుంటుందో, మా నాయన ఏమనుకుంటాడో, మా పిల్లలు ఏమనుకుంటారో, మా బంధువులు ఏమనుకుంటారో, మా బాస్ ఏమనుకుంటాడో, మా కొలీగ్స్ ఏమనుకుంటారో. కానీ ఒకటి మటుకి ఎప్పుడు నువ్వు ఆలోచించలా, దేవుడు ఏమనుకుంటున్నాడో అని ఎప్పుడైనా ఆలోచించావా? నిజానికి ఆత్మీయ జీవితంలో నువ్వు ఎవరిని నువ్వు ఇష్టపరచాలి? మనుషులనా, దేవుణ్ణా? ఎప్పుడన్నా ఈ ప్రశ్న వేసుకున్నావు, ఈజ్ గాడ్ ప్లీజ్డ్ విత్ మై లైఫ్? దేవుడు ఏమనుకుంటున్నాడు నా జీవితం గురించి? నేను అనుకుంటున్నాను, మనం ఎప్పుడైతే దేవుడు ఏమనుకుంటున్నాడు అనేటువంటి ప్రశ్న వేస్తామో అక్కడ మార్పు ప్రారంభమవుతుంది. ఇక్కడ కనుక మనం గమనిస్తే సొలొమోను యొక్క జీవితంలో ఈయన చిన్నోడు కాదు, ప్రపంచ జ్ఞాని కదా. హీఈస్ అ వైజెస్ట్ మ్యాన్ ఇన్ ఆల్ ది ఎర్త్. మనం కూడా అట్లానే ప్రార్థన చేస్తాడు, ప్రభు సొలొమోనుకి ఇచ్చిన జ్ఞానం నా బిడ్డలకు దయచేయ్యా. ఎవరికి ఇచ్చిన జ్ఞానం? నిజమే, సొలొమోనుకి ఇచ్చిన జ్ఞానమే. సొలొమోను జ్ఞానం కోరుకుంటున్నావు కానీ భక్తి ఎందుకు కోరుకోవట్లే? అసలు నువ్వు కోరుకోవాల్సిన ఏంటి? జ్ఞానాన్నా, భక్తినా? మనకు అర్థం కావట్లే, అసలు ఏది కోరుకోరు కూడా మనకు తెలియట్లే. వాట్ యు ఆర్ ఆఫ్టర్? ఈజ్ ఇట్ ఆఫ్టర్ డివోషన్ ఆర్ ఈజ్ ఇట్ ఆఫ్టర్ విజ్డమ్, నాలెడ్జ్? నేనంటాను, జ్ఞానం లేని భక్తి పనికిరాదు. భక్తి లేని జ్ఞానం ఎందుకు పనికిరాదు? దానికి ఫక్తు ఉదాహరణ అంటే సొలొమోనే. ఆయనకి జ్ఞానం ఉంది కానీ ఏమి లేదు, భక్తి లేదు. ఏం లాభం? చివరికి జీవితం ఏమైపోయింది? సో ఇప్పుడు చెప్పండి, మనకి సొలొమోనుకు ఉన్నటువంటి జ్ఞానం కావాలా, దావీదుకు ఉన్నటువంటి భక్తి కావాలంటే ఏమంటారు మీరు? నేను అన్నట్టు మాట కాదు, నెక్స్ట్ వీక్ మీకు చూపిస్తా. దేవుడే అన్నాడు. సొలొమోనుతో పోలిస్తే దావీదు పెద్ద విషయాలు ఏం చేయలే, కానీ దావీదుకి దేవుని దగ్గర ఉన్నటువంటి స్థానం సొలొమోనుకు లేకపోయింది. డేవిడ్ ఈజ్ నాట్ ద వైజెస్ట్ మ్యాన్ ఆన్ ద యూనివర్స్. సొలొమోనుతో పోల్చి గొప్ప గొప్ప కట్టడాలు ఏం కట్టలా దావీదు. చాలా ఆర్డినరీ ఫెలో సొలొమోనుతో పోలిస్తే. కానీ ప్రభు అంటాడు, మీ నాయనలాగా నువ్వు ఉండలేకపోయావు సాల్మన్. సో దేవుడు ఎవరిని ప్రేమించాడు? సొలొమోనా, దావీదునా? కాబట్టి బీ కేర్ఫుల్. దేని కొరకు మనం ఆరాటపడుతున్నాం, దేని కొరకు మనం బతుకుతున్నాం, ఏది సాధించడానికి ఉవ్విళ్ళురుతున్నాం. ఇక్కడ జాగ్రత్త గమనించండి, ఒక ఫండమెంటల్ ప్రిన్సిపుల్ మనం అర్థం చేసుకోవాలి. ఏంటి ఆ ఫండమెంటల్ ప్రిన్సిపుల్ అంటే, మనుషులు మీ మోటివ్స్ పట్టించుకోరు, వాళ్ళకి కావాల్సిన ఏంటంటే మీ యాక్షన్స్. నీ కడుపులో ఎంత బాధ ఉందో అక్కర్లేదు, నువ్వు ఫోన్ చేసి హలో అంటే చాలు, వాళ్ళకి మాట్లాడరేంటమ్మా? మీరు పలకరించినప్పుడు హృదయపూర్వకంగా పలకరిస్తున్నారా? మనం ఫోన్ చేయట్లేదే అని అడుగుతారు. నిజమే, ఫోన్ చేయట్లేదు, కానీ ఫోన్ చేస్తే నీకు హృదయపూర్వకమైన ప్రేమ ఉందా? కారణం ఏంటంటే మనుషులకి మోటివ్స్ అక్కర్లే. నువ్వు ఎంతన్నా లోపల తిట్టుకో, వాడికి రూపాయి ఇస్తే చాలు, హ్యాపీగా ఉంటాడు. దాని వెనక నువ్వు ఎంత తిట్టుకున్నావు వాడు తెలుసా? వాడికి
ఒకవేళ నువ్వు తిట్టుకున్నావు అని తెలిసినా వాడు కేర్ చేయడు. కారణం ఏంటి? వాడికి కావాల్సిన ఏంటి? నువ్వు తిట్టుకున్నావా లేదా కదా వాడికి కావాల్సిన. వాడికి కావాల్సిన ఏంటి? నువ్వు చేసావా లేదా, నువ్వు హెల్ప్ చేసావా లేదా. అంతేగాని నువ్వు సంతోషంతో హెల్ప్ చేసావా, నువ్వు తిట్టుకొని హెల్ప్ చేసావా, వాడికి ఎందుకు? వాడికి ఏం కావాలి అంటే జాగ్రత్త గమనించండి. మనిషి దగ్గర ఉన్నటువంటి ప్రాబ్లం ఏంటంటే మనుషులకు మోటివ్స్ అక్కర్లా. ఆ మాట కోసం అసలు వాళ్ళకి మోటివ్స్ అర్థం కావు కూడా. నువ్వు ప్రైజ్ లాడన్నా అంటావు, వాడు అనుకుంటాడు అబ్బో ఇంత చక్కగా పలకరించింది అమ్మ అనుకుంటావు. కానీ లోపల తెలుసు, నీకేం తెలుసు ఆమె ఎంత తిట్టుకుంటుందో నిన్ను. అందున మన భారతదేశంలో పలకరింపులకి ఏం తక్కువ లేదు. లోపల ఎట్టగున్న భలే పలకరిస్తారు మన వాళ్ళు, ఎక్స్పర్ట్స్ పలకరించడంలో. లోపల మటుకి బడబాగులు పేలుతూ ఉంటాయి, కానీ పైకి ఏమంటారు? ప్రైజ్ ది లార్డ్ బ్రదర్. నిజమే, ప్రైజ్ ది లార్డ్. సో మనిషి దగ్గరకు వచ్చేటప్పటికి హీ డజంట్ నీడ్ యువర్ మోటివ్. అసలు నీ మోటివ్ కూడా వాడికి అర్థం కాదు. కారణం ఏంటంటే వాడు చూసేది నీ యాక్షన్ని. ఇప్పుడు దేవుని దగ్గరికి రండి. దేవుని దగ్గరకు వచ్చేటప్పటికి ఆపోజిట్. దేవునికి నీ యాక్షన్ అక్కర్లా, ఆయనకి ఏం కావాలి? ఇక్కడ మనకి ప్రాబ్లం వస్తుంది. ప్లీజింగ్ గాడ్ ఎందుకు ప్రాబ్లం అంటే, ప్లీజింగ్ మెన్ చాలా ఈజీ అమ్మా. కారణం ఏంటంటే మనం మాటలతో బోల్తా కొట్టొచ్చు. కారణం ఏంటంటే వాళ్ళకి దృక్పథాలు అక్కర్లా, వాళ్ళకి నీ పలకరింపులు చాలు, నీ సహాయం వాళ్ళకి చాలు, నీతో సంబంధం వాళ్ళకి చాలు. నువ్వు లోపల ఏమనుకుంటే వాడికి ఎందుకు? బికాస్ హీ డజంట్ నీడ్ యువర్ యాక్షన్స్. దేవుని దగ్గరకు వచ్చేటప్పటికి కంప్లీట్లీ ఆపోజిట్. అసలు ఆయన నీ యాక్షన్స్ పట్టించుకోడు. నువ్వు ఎంత బాగా పలకరించావు ఆయన చూడ్డు, నీ కడుపులో ఎంత సంతోషం ఉందో చూస్తాడు ఆయన. ఇప్పుడు చెప్పండి, మనిషి ఏమో నీ పలకరింపు చూస్తాడు, దేవుడేమో నీ హృదయంలో తొంగి చూస్తాడు. సో ఇప్పుడు ఆబ్వియస్గా మనకున్న ఛాలెంజ్ ఏంటి? దేవుని ప్లీజ్ చేయటమా, మనిషిని ప్లీజ్ చేయటమా? ఏది ఈజీ? దేవుని ప్లీజ్ చేయటమా, మనిషిని ప్లీజ్ చేయటమా? అందుకే మనం మనుషులు ప్లీజ్ చేస్తూ సాటిస్ఫై అయిపోయి ఈ లోకంలో బతికేస్తున్నాం. బికాజ్ ఇట్ ఈస్ ఛాలెంజింగ్ టు రియల్లీ ప్లీజ్ గాడ్. దేవునికి ఇష్టపూర్తిగా బతకటం అనేటువంటిది చాలా కష్టం. అందుకనే మనకు అది చేతకాక మనుషుల్ని ఇష్టపరచుకొని మనుషులతో సంబంధాలతో, మనుషులతో ఆ పైన సంబంధాలతో మనం తృప్తి పడిపోతూ ఉంటాం. బీ కేర్ఫుల్. నేనంటాను మనకి నెంబర్ 1 ప్రాబ్లం ఏంటంటే ఆల్వేస్ ట్రయింగ్ టు ప్లీజ్ ద పీపుల్. మీరు ఇతరుల కోసం ఏం చేయమాకండి. మీరు చేసేదంతా కూడా దేవుని కోసం చేసినట్టు ఉండాలి. వాట్ గాడ్ వాంట్స్ యూ టు డూ, అంతవరకు మీరు మీ జీవితాన్ని లిమిట్ చేసుకోండి. అంతేగాని అనవసరంగా మనుషులను ఏదో సంతోషపెట్టడానికి, మనుషుల దగ్గర చప్పట్ల కోసం, మనుషుల యొక్క అప్రిసియేషన్ కోసం, లేదంటే మనుషుల యొక్క గుర్తింపు, ఐడెంటిటీ కోసం ఎప్పుడైతే మనం ప్రయత్నం చేస్తామో ఇట్ లీడ్స్ టు కాంప్రమైజ్. సొలొమోను జీవితంలో ఎందుకు కాంప్రమైజ్ అయ్యాడంటే తన భార్యలను ఇష్టపరచడం అనేటువంటిది తనకున్నటువంటి ప్రాబ్లం. ఈయన స్వతహాగా ఏమీ విగ్రహారాధికుడేం కాదు. ఈయనకి ఎవరో విగ్రహారాధన నేర్పించలే. పోనీ విగ్రహారాధన చేసే కుటుంబంలో పుట్టినటువంటి వాడు కాదు. మరి అటువంటి సొలొమోను ఎందుకు విగ్రహారాధికుడయ్యాడు? ఎందుకు దేవుని నుండి దూరం అయ్యాడు? దిస్ ఈజ్ ద రీజన్. తన భార్యలను ఇష్టపరచడం కోసం తాను ఏం చేశాడు? హీ ట్రై టు టేక్ డెసిషన్స్. ఇక్కడ ఫెయిల్యూర్ అనేటువంటిది సొలొమోను యొక్క జీవితంలో మనం గమనిస్తాం. ఇక్కడ మీరు గమనించండి, అసలు సొలొమోను ఎందుకు అంతమందిని పెళ్లి చేసుకున్నాడు? నేను గతంలో లాస్ట్ వీక్ కూడా మీకు నేను చెప్పాను, చాలా వరకు అంటే మనకి కింగ్స్ యొక్క మ్యారేజెస్ అన్నీ కూడా నెంబర్ 1 రీజన్ ఏంటంటే అవి పొలిటికల్ మ్యారేజెస్. కాబట్టి చుట్టుపక్కల వారితో ఇబ్బంది లేకుండా ఏం చేస్తారు?
ఆ మాటకు వస్తే ఇప్పుడు ఇస్రాయేల్తో పోలిస్తే బలమైన సామ్రాజ్యం ఏంటి? అప్పుడున్నటువంటి సామ్రాజ్యాల్లో ఐగుప్తు సామ్రాజ్యం. సొలొమోను ఎవరిని పెళ్లి చేసుకున్నాడు? ఫరో కుమార్తెను పెళ్లి చేసుకున్నాడు. అంటే ఆల్రెడీ ఎవరు కలుడయ్యాడు ఆయన? అప్పటికి ప్రపంచంలో ఉన్నటువంటి బలమైన రాజ్యమైనటువంటి ఐగుప్తు ఫరో యొక్క కూతురు పెళ్లి చేసుకున్నాడు. సాల్దా? ఇంకా 1000 మందిని పెళ్లి చేసుకున్నాడు. అర్థం ఏంటి? శత్రువు లేకుండా చూసుకోవటానికి. పోనీ శత్రువు లేకుండా చూసుకోవడానికి ఆయన యుద్ధాలు చేశాడా? సొలొమోను ఒక్క యుద్ధం చేశాడా? చెప్పండి, సొలొమోను ఒక్క యుద్ధం చేశాడా? చేయలేదు. మరి అన్నప్పుడు నీకు ఎందుకు పొలిటికల్ మ్యారేజ్? ఎందుకు నీకు? వై షుడ్ యూ గో ఫర్ దట్? నేనంటాను, వై యు ఆర్ యాంగ్షియస్ అబౌట్ లైఫ్? ఏదో అయిపోద్ది, ఏమో అయిపోద్ది, ఎవరో వచ్చేస్తారు, ఏదో చేసేస్తారు, ఏంటైపోద్దో, నా ఫ్యూచర్ ఏమైపోద్దో. అరే, ఎవడిని నమ్ముతావు నీ ఫ్యూచర్ కొరకు? నీ భవిష్యత్తు కొరకు ఎవరు వెంటబడతావు నువ్వు? ఫరో వెంటబడతావా? లేడు దొరికిన రాజులందరినీ వాళ్ళ తాలూకు వాళ్ళని పెళ్లి చేసుకొని నీ సామ్రాజ్యాన్ని ఏమన్నా ఎక్స్టెండ్ చేసుకుందాం అనుకుంటున్నావా? ఎక్కడి వస్తే నీకు సెక్యూరిటీ? నేనంటాను, దిస్ ఈజ్ ద ప్రాబ్లం విత్ ద సాల్మన్. రెండో విషయం కనుక మనం గమనిస్తే ప్రయారిటీస్. నేనంటాను, వాట్ ఈస్ యువర్ ప్రయారిటీ? నీ ప్రయారిటీ ఏదైతే నీ లైఫ్ చాయిసెస్ అట్లానే ఉంటాయి. నీ ప్రయారిటీ గనక ఈ లోకంలో గొప్పవాడు అనిపించుకోవటం అయితే గనక నీ నిర్ణయాలు ఆ వైపుకే ఉంటాయి. నీ ప్రయారిటీ గనక దేవునికి ఇష్టపూర్వకంగా జీవించాలనుకుంటే నీ జీవితం అట్లానే ఉంటుంది. చూడండి, దావీదుని సాల్మన్ని గనక పోలిస్తే దావీదు యొక్క ప్రయారిటీ ఏంటి? దేవుని యొక్క హృదయానుసారుడు. దావీదు యొక్క జీవితంలో ఫెయిల్యూర్స్ లేవా? బ్లండర్స్ చేశాడు. సొలొమోనుతో పోల్చితే, అంటే మన పాపాన్ని పోల్చలేం కానీ, బట్ దావీదు యొక్క జీవితంలో బ్లండర్స్ లేవా? మిస్టేక్స్ లేవా? అన్ని పనులు చేశాడు కదా దావీదు. అయినప్పటికీ దావీదు దేవుని యొక్క అనుగ్రహాన్ని పొందుకోవటానికి కారణం ఏంటి? దావీదుతో పోలిస్తే సొలొమోను చేసినటువంటి మిస్టేక్స్ కనుక మనం గమనిస్తే లోకపరంగా పెద్దగా మిస్టేక్స్ లాగా అనిపించవు. అయినప్పటికీ సొలొమోను యొక్క జీవితంలో దేవుని యొక్క కోపం రావటానికి కారణం ఏంటి? ఇవి రెండు గనక మనం గమనిస్తే ఇట్ ఈస్ అబౌట్ ద ప్రయారిటీస్. దేనికి నువ్వు ప్రాధాన్యత ఇస్తావో దాని ప్రకారమే నీ జీవిత పయనం అనేటువంటిది కొనసాగుద్ది. 1992లో కెనేడియన్ హిస్టరీలో ఒలింపిక్స్లో గోల్డ్ మెడల్ సాధించినటువంటి ఒక ఆవిడ, అంటే బండి మీద డౌన్ హిల్ వెళ్ళేటువంటి ఒక రేస్లో తాను గోల్డ్ మెడల్ సాధించింది. ఒలింపిక్స్లో గోల్డ్ మెడల్ సాధించడం అనేటువంటిది చిన్న విషయం కాదు, అవునా కాదా? అది చాలా గొప్ప అచీవ్మెంట్. సరే, ఆవిడ గోల్డ్ మెడల్ సాధించగానే ఒక విలేకరు వచ్చి ఆమెను అడిగాడు. నిజంగా జరిగింది, అర్థమవుతుందా? ఒక విలేకరు వచ్చి అడిగాడు, ఏమ్మా నీవు ఒలింపిక్స్లో గోల్డ్ మెడల్ సాధించావు కదా, ఇది నీ జీవితంలో చాలా మోస్ట్ సిగ్నిఫికెంట్ డే ఆఫ్ యువర్ లైఫా అని అడిగాడు. నీ జీవితంలో అంతే కదా, ఒలింపిక్స్లో గోల్డ్ మెడల్ సాధించడం అనేటువంటిది ఇట్ ఈజ్ ఎ హైయెస్ట్ అచీవ్మెంట్ కనుక నీ జీవితంలో ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ డే అంటే ఆమె టక్కునందంట, దిస్ ఈజ్ నాట్ ద మోస్ట్ ఇంపార్టెంట్ డే అందంట. నా జీవితంలో మోస్ట్ ఇంపార్టెంట్ డే ఏంటో తెలుసా? నా భర్తను నేను పెళ్లి చేసుకున్న రోజు. చెప్పండి, ఎంతమంది చెప్తారు ఈ మాట ఈరోజు? ఎంతమంది భర్తలు ఈ మాట చెప్తారు చెప్పండి? నా పెళ్ళైన రోజు మోస్ట్ సిగ్నిఫికెంట్ డే అని చెప్తారా మీరు? పోనీ భార్యలు చెప్తారా?
మంది ఒలింపిక్స్ గోల్డ్ మెడల్ హైయెస్ట్ అచీవ్మెంట్ కావచ్చు, బట్ నా జీవితం దట్స్ నాట్ మై ప్రయారిటీ. నా జీవితంలో ప్రయారిటీ ఏంటో తెలుసా? నా భర్తను నేను పెళ్లి చేసుకున్నటువంటి రోజు, అది అన్నిటికంటే సిగ్నిఫికెంట్ డే. నా మాట మీకు అర్థమవుతుందా? క్రైస్తవునిగా వాట్ ఈస్ ద మోస్ట్ సిగ్నిఫికెంట్ థింగ్ ఆఫ్ యువర్ లైఫ్ అంటే ఏం చెప్తారు? ప్రయారిటీస్లో ఏం చెప్తాం? ఫస్ట్ ప్రయారిటీ ఏంటి క్రైస్తవునిగా? అమ్మా, ఫస్ట్ ప్రయారిటీ ఏంటి మనకి? ద మోస్ట్ సిగ్నిఫికెంట్ డే ఏంటి? నువ్వు మారు మనసు పొందినటువంటి దినం. ఆ తర్వాత రెండోది ఏంటి? నీ వివాహ దినం. కారణం ఏంటంటే దేవుని దృష్టిలో ప్రయారిటీ నెంబర్ 1 ఏంటి? యువర్ రిలేషన్షిప్ విత్ గాడ్. రెండోది యువర్ ఫ్యామిలీ. తర్వాత మూడోది యువర్ మినిస్ట్రీ కావచ్చు, యువర్ వర్క్ కావచ్చు. అది బిబ్లికల్ ప్రయారిటీస్. అది గనక నీకు తెలుసు అనుకో, అప్పుడు నువ్వేం చేస్తావు? నీ జీవితం అంతా దేని ప్రకారం నిర్ణయాలు తీసుకుంటావు? ఇది నా నంబర్ 1 ప్రయారిటీ కాబట్టి దీనికోసం నేను బతుకుతాను. ఇది నా నంబర్ 2 ప్రయారిటీ కాబట్టి దీనికోసం నేను బతుకుతాను. ఇది నా నంబర్ 3 ప్రయారిటీ కాబట్టి దీనికోసం బతుకుతాను. దీని తర్వాతే ఏదైనా అనుకున్నటువంటి వాళ్ళు దేని ప్రకారం నిర్ణయాలు తీసుకుంటారు? దేని బట్టి సంతోషిస్తారు? నేనంటున్నాను, బీ కేర్ఫుల్ యువర్ ప్రయారిటీస్. సొలొమోను జీవితం ప్రారంభించినప్పుడు చాలా అద్భుతంగా ప్రారంభించాడు. కారణం ఏంటి? దేవునిని ఇష్టపరచాలి అనేటువంటి ఆలోచన కలిగిన వాడే. ఆ మాటకు వస్తే ఈ లోకంలో ఎవరికీ లేనటువంటి ఆధిక్యత దేవుడు సొలొమోనుకి ఇచ్చాడు. దావీదు కూడా లేనటువంటి ఆధిక్యత ఏంటది? తన మందిరాన్ని ఈ లోకంలో కట్టడానికి దేవుడు ఇచ్చినటువంటి పర్మిషన్ ఎవరికి? సాల్మన్కి. అలానే సొలొమోను ఇశ్రాయేలును ఆ మందిరం డెడికేట్ చేసినప్పుడు అద్భుతమైనటువంటి ఆరాధనలో వారిని నడిపించాడు కింగ్ సాలమన్. సొలొమోను ప్రార్థన చేసినప్పుడు, సొలొమోను ఆరాధన చేసినప్పుడు ఆ యొక్క షకీనా మేఘం అందరి కళ్ళ ముందు దిగిరాటం, ఆ దేవుని మందిరంలో ప్రవేశించటం, ఇవన్నీ ఎవరి హయాంలో జరిగినాయి? సాల్మన్ టైంలో జరిగినటువంటివి. కానీ సాల్మన్ యొక్క లైఫ్లో ఎందుకు స్పిరిచువల్గా పతనమైపోయాడు అనేటువంటిది కనుక గమనిస్తే, ఇక్కడ ఒక విషయం మీకు నేను చెప్తాను, జాగ్రత్త వినండి. సొలొమోను అడిగినటువంటి కోరిక ఏమడిగాడు, తాను ఏం పొందుకున్నాడు? ఇట్ మేక్స్ ఎ వరల్డ్ ఆఫ్ డిఫరెన్స్. ఈరోజు చాలామంది కూడా ఇదే కోరిక అడుగుతున్నారు, మీ కానీ మీ పిల్లల విషయంలో కానీ. మీరు చిన్నప్పుడు అట్లానే ప్రార్థన చేశారు, సొలొమోనుకి ఇచ్చిన జ్ఞానం ఇయ్యయ్యా అని ప్రార్థన చేశారు. ఇప్పుడు మీ పిల్లల విషయంలో ఏమైనా ప్రార్థన చేస్తున్నారు? సొలొమోనుకి ఇచ్చినటువంటి జ్ఞానమే ఇప్పుడు. మీకు సంగతి చెప్పనా? సొలొమోను యొక్క డిస్ట్రక్షన్లో అల్టిమేట్గా జరిగిన విషయం ఏంటంటే, హిజ్ వైజెస్ట్ డెసిషన్ వాజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ద డివిజన్ ఆఫ్ ద కింగ్డమ్. అదేంటో మీకు వచ్చేవారని చెప్తాను నేను. సొలొమోను అద్భుతమైన జ్ఞానముతో ఆయన చేసినటువంటి నిర్ణయమే ఆయన దెబ్బకొట్టింది. ఫైనల్గా కింగ్డమ్ డివైడ్ అవడానికి ఆయన విజ్డమే కారణం. జాగ్రత్త గమనించండి, సొలొమోను ఏమన్నాడు? నేను మంచి చెడ్డలను వివేచించి నీ జనులకు న్యాయము తీర్చినట్లు నీ దాసుడునైన నాకు వివేకము గల హృదయము దయచేయము. జాగ్రత్త గమనించండి, సొలొమోను దేవుడిని ఏమడిగాడంటే, ప్రభువా నేను ఎఫెక్టివ్ కింగ్ అవ్వాలి అని అన్నాడు. కానీ హీ నెవర్ యాస్ గాడ్, లార్డ్ ఐ వాంట్ టు బీ ఏ గాడ్లీ ఫెలో. ఈరోజు మన ప్రాబ్లం కూడా అదే. మన బిడ్డల విషయాలు ఏమడుగుతున్నాం? వీళ్ళు రాజుల్లాగా ఉండాలి ప్రభా, తలలుగా ఉండాలి, తోకలుగా ఉండకూడదు. నిజమే, మంచిదే. మరి భక్తి మాట ఏంటమ్మా? భక్తి సంగతి ఏంటి? అసలు దేవునితో సంబంధం వాళ్ళకు ఉందా లేదా? అసలు దేవుల్లో వాళ్ళు ఎదుగుతున్న నోబడీ కేర్స్ అబౌట్ దాట్. అసలు దాని గురించి ఎవరు ఎంక్వైరీ చేస్తున్నారు? దాని గురించి ఎవరు పట్టించుకుంటున్నారు?
అసలు పిల్లలు దేవుల్లో ఉన్నారా లేదా ఎవడు పడుచుకున్నాడు? ఎంతసేపటికి వాళ్ళు ఏం చదివారు, వాళ్ళకి ఏమంటారు, ఎంత జీతం వస్తుంది, వాళ్ళకి ఏమవుతుంది, అదా లైఫ్లో? అదా ప్రాధాన్యత? ఈజ్ ఇట్ ద ప్రయారిటీ ఇన్ లైఫ్? నిజమే, సాల్మన్ ఎఫెక్టివ్ కింగ్ అయిపోయాడు, కానీ గాడ్లీ మ్యాన్ కాలేదు. దావీదుకి సొలొమోనుకి అక్కడే తేడా. దావీదు యొక్క మిస్టేక్స్ చేసి ఉండొచ్చు. దావీదు సొలొమోన్ అంత కెరిస్మాటిక్ లీడర్ కాకపోవచ్చు. అఫ్ కోర్స్ దావీదు కూడా చాలా కెరిస్మాటిక్ లీడర్, అందులో ఏమాత్రం సందేహం లేదు. కానీ దావీదు తన జీవితాంతము కూడా దేవునికి నెంబర్ 1 స్థానం ఇచ్చాడు. అక్కడ ఎక్కడ కూడా తను తొలగలేదమ్మా. అది దేవుని వాక్యం చెప్తుంది. ఏమన్నాడు దేవుని వాక్యంలో? దావీదు అన్ని విషయములో, ఉరియా భార్య అయిన బెత్షెబా విషయములో తప్పితే అన్ని విషయములో యథార్థముగా నడుచుకున్నాడు. హిస్ హార్ట్ వాజ్ ఆల్వేస్ టువర్డ్స్ గాడ్, నాట్ టువర్డ్స్ హిస్ అచీవ్మెంట్స్. మన జీవితంలో నెంబర్ 1 ప్రయారిటీ అచీవ్మెంట్ కాదమ్మా. నీ జీవితంలో నువ్వేమి చేస్తా కాదు, నీ జీవితంలో దేవునితో నీ సంబంధం ఎట్లా ఉండబోతా ఉంది. హూ కేర్స్ ఈ రోజుల్లో? మనం ఎప్పుడు అడిగేది ఇదే. ఏమండి మీ వాడు ఏం చదువుతున్నాడండి, మీ వాడికి ఏ ర్యాంక్ వచ్చిందండి, మీ వాడికి ఏ కంపెనీలో ఉద్యోగం వచ్చిందండి, మీ వాడికి ప్యాకేజ్ ఎంత అండి? ఈ గొడవ తప్పితే ఎప్పుడన్నా క్వైట్ టైం చేసుకున్నప్పుడు అడిగావు ఎవరన్నా? అరే ఈరోజు దేవుడు నీ వాక్యంలో నీతో ఏం మాట్లాడు ఎప్పుడన్నా అడిగావు నువ్వు ఎవరన్నా? మన పట్టదది. వీ డోంట్ కేర్. మనకు అసలు గాడ్లీనెస్ అక్కర్లేదు. మనకు కావాల్సినంత ఏంటి? ఒక మంచి పాపులర్ ఫెలో అయితే చాలు, ఒక పాపులర్ లీడర్ అయితే చాలు, ఎఫెక్టివ్ రూలర్ అయితే చాలు. అమ్మ గాడ్లీనెస్తో ఎఫెక్టివ్ రూలర్ అయ్యాడమ్మా దావీదు. గాడ్లీనెస్ లేకుండా ఎఫెక్టివ్ రూలర్ అయ్యాడు కింగ్ సాల్మన్. కానీ ఏది స్థిరమైంది, ఏది శాశ్వతమైంది, ఏది బెటర్? ఇద్దరు కింగ్సే. దావీదు కింగే, సాల్మను కింగే. దావీదు ఒక 40 సంవత్సరాలు పరిపాలించాడు, సొలొమోను ఒక 40 సంవత్సరాలు పరిపాలించాడు. కానీ దేవుని వాక్యంలో 40 మంది రాజులు పరిపాలిస్తే 40 మంది రాజులకు కూడా ఒక స్టాండర్డ్ ఆఫ్ మెజర్ ఎవరయ్యారు? దావీదు అయ్యాడు. ఎందుకు సొలొమోన్ విత్ ఆల్ హిస్ విజ్డమ్ కాలేకపోయాడు? ఆయన అదే కోరుకున్నాడు కదా, ప్రభా నేను ఐ వాంట్ టు బి అన్ ఎఫెక్టివ్ కింగ్. ఎస్ యు ఆర్ ఎఫెక్టివ్ కింగ్, బట్ యు ఆర్ నాట్ ఎ గాడ్లీ పర్సన్. ఏం లాభం? ఏం లాభం అమ్మా? గాడ్లీనెస్ లేకుండా ఎంత హైయెస్ట్ పొజిషన్కి వెళ్తే ఏం లాభం? ఈజ్ ఇట్ గోయింగ్ టు బి యూస్ఫుల్ ఇన్ ఎనీ వే? ప్రయారిటీస్, నీ ప్రాధాన్యతలను బట్టే నీ జీవిత గమనం ఉంటుంది. నీ నెంబర్ 1 ప్రయారిటీ కనుక దేవుడైతే నువ్వు ఆలోచించే విధానం వేరుగా ఉంటుంది, నువ్వు నిర్ణయాలు తీసుకునే విధానం వేరుగా ఉంటుంది. సొలొమోన్ అది కోరుకున్నాడు, దేవుడు అది ఇచ్చాడు. కానీ ఈ ప్రాసెస్లో సాల్మన్ కంటే గ్రేట్ కింగ్ దావీదు అయ్యాడు. 40 మంది రాజులకి, ఈవెన్ సాల్మన్ విషయంలో కూడా దేవుడు ఏమన్నాడు? నీ తండ్రి అయినటువంటి దావీదు ప్రవర్తించినట్లు యథార్థంగా నువ్వు ప్రవర్తించు. అంటే దేవుడు దేని బట్టి చూస్తాడు? నీ విజ్డమ్ బట్టి చూస్తాడా, నీ స్కిల్ని బట్టి చూస్తాడా, నీ పొజిషన్ బట్టి చూస్తాడా, నీ గాడ్లీనెస్ బట్టి చూస్తాడా? గాడ్ హ్యాస్ ఓన్లీ 1 మెజర్ అమ్మా. దేవుడు మోటివ్స్ని చూస్తాడు, దేవుడు నీ గాడ్లీనెస్ని చూస్తాడు. నేనంటాను, యువర్ ప్రయారిటీ మే నాట్ బి సిన్ఫుల్, బట్ ఇట్ మే నాట్ బి గాడ్లీ. జాగ్రత్త గమనించుకోండి. సొలొమోను పాప విషయమైనదేం కోరుకోలే. ఏమండి నేను మంచి ఉద్యోగం చేయాలి, మంచి జీతం సంపాదించి, ఆ కోరికలో పాపం ఏమైనా ఉందా? పాపమేం కాదు.
ఎఫెక్టివ్ కింగ్ కావాలని కూడా పాపమేం కాదు. ఇట్ మే నాట్ బి సిన్ఫుల్, బట్ ఇట్ మే నాట్ బి గాడ్లీ. అక్కడే మనం బోల్తా పడతాం. మనం పాపభూషమైన కోరికలు ఏం కోరుకోమమ్మా, కానీ మన కోరికలు ఎప్పుడైతే దైవికంగా ఉండవో ఆటోమేటిక్గా అవి పాపానికి దారితీస్తాయి, ఆటోమేటిక్గా అవి పతనానికి దారితీస్తాయి. మూడోది కనుక మనం గమనిస్తే సొలొమోను యొక్క స్పిరిచువల్ కాంప్రమైజ్లో కారణం ఏంటంటే ప్రజల చేత పొగడబట్టం అనేటువంటిది సొలొమోను జీవితంలో ఉన్నటువంటి పతనానికి కారణం. మీరు గమనించండి, ఆబ్వియస్గా మనకి లైఫ్లో పొజిషన్ పెరిగే కొద్దీ ఏం పెరుగుతూ ఉంటుంది? పొజిషన్ పెరిగితే ప్రైస్ కూడా పెరుగుతూ ఉంటుంది. ప్రాబ్లం అది. ఇక నువ్వు దాన్ని అవాయిడ్ చేయలేవు. యాజ్ యువర్ పొజిషన్ గ్రోస్ ఏం పెరుగుతాయి? చప్పట్లు పెరుగుతాయి. నీ పొజిషన్ పెరిగే కొద్దీ ఏం పెరుగుతుందమ్మా? పీపుల్ బిగిన్ టు ప్రైజ్ యూ. ఇక్కడ ఒక తిరకాసు కూడా ఉంది. పొగిడేవాళ్ళు స్త్రీలైతే ఇంకా వీళ్ళకి ఉద్రేకం వస్తుంది. అందుకే జాగ్రత్త. మీకు ఒక సలహా, ఆడవాళ్ళు ఎప్పుడు మగవాళ్ళని పొగడమాకండి, మగవాళ్ళు ఎప్పుడు ఆడవాళ్ళని పొగడమాకండి. మాట్లాడరే అమ్మా. ఆడవాళ్ళు ఎప్పుడు మగవాళ్ళని పొగడమాకండి, మగవాళ్ళు ఇప్పుడు కూడా ఆడవాళ్ళని అంటే ఎవరి భార్యల్ని ఎవరి భర్తలు మీరు అప్రిషియేట్ చేసుకోండి, కానీ పక్కన వాళ్ళ భర్తల్ని స్త్రీలారా మీరు పొగడమాకండి, పక్కన వాళ్ళ భార్యల్ని పురుషులారా మీరు పొగడమాకండి. చాలా డేంజరస్. సొలొమోనుకి ఫిదా అయిపోయినటువంటి వాళ్ళు ఎవరు? ఫ్యాన్ ఫాలోయింగ్ పెరుగుతుంది. ఈ ఫ్యాన్ ఫాలోయింగ్లో ఫ్యాన్స్ ఎవరు? మాట్లాడరే, ఎవరు ఫ్యాన్స్? చూసారా, చూడండి. షేబా దేశపు రాణి యెహోవా నామమును గూర్చి సొలొమోనుకు కలిగించిన కీర్తి గూర్చి విని ఎంత దూరం ప్రయాణం చేసుకొని వచ్చింది. నేనంటాను, విశ్వాసులారా చాలా జాగ్రత్త పడండి. యూ నీడ్ టు బీ కేర్ఫుల్. ముఖ్యంగా అవిశ్వాసులతో మీ సంబంధాల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. మనం ఇతరులను ప్రేమించాల్సిందే వాళ్ళు దేవుణ్ణి తెలుసుకునేటట్లుగా మనం వారిని నడిపించటం కూడా వాళ్ళు మిమ్మల్ని ప్రభావితం చేసేంత కాదు. మీరు వారిని ప్రభావితం చేస్తే పర్వాలేదు మీ యొక్క దైవికతతో, కానీ వారి యొక్క లోకముతో గనక వాళ్ళు మీ దైవికతని ప్రభావితం చేస్తే ఆత్మీయంగా పతనమైపోతారు. జాగ్రత్త. అందుకంటే నన్ను మీ ఫ్రెండ్షిప్స్ జాగ్రత్త. టూ మెనీ ఫ్రెండ్షిప్స్ ఈజ్ నాట్ గుడ్. టూ మెనీ ఫ్రెండ్షిప్స్ అమ్మా, టూ మెనీ రిలేషన్షిప్స్ మంచిది కాదు. కట్ చేసుకోండి. కారణం ఏంటంటే మీ దైవికత, దేవునితో మీకున్న సంబంధము ఇతరులను దేవుని దగ్గరికి ఆకర్షించేంత వరకు ఆ రిలేషన్షిప్లో ప్రాబ్లం లేదు. కానీ ఈ ప్రాసెస్లో, ఈ ఫ్రెండ్షిప్స్లో, ఈ రిలేషన్షిప్స్లో ఇతరుల యొక్క లోకము గనక మిమ్మల్ని అంటుకోవడం ప్రారంభించింది అనుకో, కొంతకాలానికి ఏమవుతారు? మీరు వారి చేత ప్రభావితం చేయబట్టం కాదు, వాళ్ళు మిమ్మల్ని ప్రభావితం చేయటం మొదలు పెడతారు. సో ఆబ్వియస్గా ఏమవుతుంది? మీ ఫ్రెండ్షిప్ వల్ల మీరు తెలుసుకున్నటువంటి దేవుణ్ణి ఇతరులు తెలుసుకుంటున్నారా, లేదంటే వాళ్ళ ఆలోచనలు, వాళ్ళ సలహాలు మీ జీవితాల మీద పడుతున్నాయా? మాట్లాడరేంటమ్మా? మీకు అడ్వైజ్ ఇచ్చేవాళ్ళు ఎవరు? బిలీవర్సా, అన్బిలీవర్సా? మిమ్మల్ని గైడ్ చేసేదంటే వాళ్ళు ఎవరు? బిలీవర్సా, అన్బిలీవర్సా? మీకు సలహాలు ఇచ్చేది ఎవడు? ఏం చేయాలో ఎవడు మీకు చెప్తాడు? ఎవరి సలహాలు మీరు పాటిస్తారు? అన్బిలీవర్ సలహాలా? అంటే ఏమైపోయింది?
మీరు వారిని ప్రభావితం చేస్తున్నారా, వాళ్ళు మిమ్మల్ని ప్రభావితం చేస్తున్నారా? మీరు తీసుకునే నిర్ణయాలు వాళ్ళెట్లా గైడ్ చేస్తారమ్మా? మీరు దేవుణ్ణి నమ్ముకున్న వాళ్ళు, మీకు అయితే దేవుణ్ణి నమ్ముకున్న వాళ్ళు ఇంకొకళ్ళు మిమ్మల్ని సలహా ఇస్తే అదొక అర్థం ఉంది, అది కొంతవరకు స్పిరిచువల్గా ఉంటుంది. కానీ లోకంలో ఉన్నాడు మీకేం సలహా ఇస్తాడు? వాడు మిమ్మల్ని ఏం గైడ్ చేస్తాడు? వాడి గైడెన్స్ ప్రకారం మీరు ఎట్లా నిర్ణయాలు తీసుకుంటారు? అది తప్పు కాదు? అంటే ఇక్కడ ఏం జరుగుతుంది? స్లోగా ఎవరిని ప్రభావితం చేస్తున్నారు? మనం అనుకుంటున్నాం నేను సువార్త చెప్తున్నాను. సువార్త చెప్పడం కాదు, వాడు నీకు సువార్త చెప్తున్నాడు. కారణం ఏంటి? వాళ్ళగా నువ్వు తయారవుతున్నావు, నీలాగా తయారవట్లా. చెప్పండి, మీ ఫ్రెండ్షిప్స్లో మీ ఫ్రెండ్స్ మీలా తయారవుతున్నారా? మీ ఫ్రెండ్స్ లాగా మీరు తయారవుతున్నారా? అంటే ఇక్కడ ఏం జరుగుతుంది? ఎవరిని ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు? ఎవరి ప్రభావం ఎవరి మీద పడుతుంది? మనము లోకాన్ని మారుస్తున్నామా, లోకం మనల్ని మారుస్తుందా? మనము లోకానికి సలహాలు ఇస్తున్నామా, లోకం మనకి సలహాలు ఇస్తుందా? మనము లోకానికి గైడ్ చేసేట్టున్నామా, లోకం మనల్ని గైడ్ చేసేట్టుందా? వాట్ ఈస్ హ్యాపెనింగ్? ఏం జరుగుతుంది జీవితాల్లో? సొలొమోను యొక్క జీవితంలో పతనం అనేటువంటిది దేని బట్టి వస్తుంది అంటేనమ్మా, సొలొమోను యొక్క అచీవ్మెంట్స్లో దేవుని వాక్యంలో చెప్పిన విషయం ఏంటో తెలుసా? ఆల్వేస్ ఇట్ ఈస్ అబౌట్ ద మెజర్మెంట్ ఆఫ్ హిస్ సక్సెస్. ద మెజర్మెంట్ ఆఫ్ హిస్ సక్సెస్ అంటే సొలొమోను విషయంలో కనుక గమనిస్తే హీఈస్ ద వైజెస్ట్, ఆయన మించిన వాడు ఎవడు లేడు. హీఈస్ ద రిచెస్ట్, ఆయనంత ధనవంతుడు ఎవడు లేడు. హీఈస్ ద మోస్ట్ ఫేమస్, ఆయన కంటే ఇక ఫేమస్ ఎవడు లేడు ఆ రోజుల్లో. హీఈస్ ద మోస్ట్ అడ్మైర్డ్. అంటే సొలొమోను గురించి చెప్పుకోవాలంటే ఏం చెప్తున్నావు నువ్వు? ఇక ఎవరితో కంపేర్ చేయడానికి వీలు లేదు. అదే తన పతనానికి కారణం. నేను కొన్ని మాటలు హైలైట్ చేశాను, మీరు తర్వాత చదువుకోండి. సొలొమోను గురించి రాయబడిన విషయాలు చూడండి. ఇక్కడ ఏమన్నాడు? నీ జ్ఞానమును నీ భాగ్యమును, శేబదేశపు రాణి అంటుంది, ఏమంటుంది? నేను వినిన దాన్ని బహుగా మించున్నవి. ఐ డి నాట్ ఎక్స్పెక్ట్ యూ టు బి దిస్ వైస్. తర్వాత ఏమన్నది? ఇప్పుడు అటువంటి చందనపు మ్రానులు దొరకవు, ఎక్కడను కనబడవు. సొలొమోను జీవితంలో ఉన్నటువంటి ప్రాబ్లం ఏంటి తెలుసా? ఎవడు చేయింది నేను చెయ్యాలి. మనలో కూడా అదే ఉంటుంది. ఎవడు చేయింది నేను చేయాలండి, ఎవడు చదవంది నేను చదవాలండి, ఎవడు వెళ్ళినట్టు హైట్స్ వెళ్ళాలండి, ఎవడు. బీ కేర్ఫుల్, అక్కడే స్టార్ట్ అవుద్ది పతనం. ఏమన్నాడు అక్కడ? సొలొమోను ఒక సింహాసనం చేస్తే దానికి వాడినటువంటి మెటీరియల్ గురించి అంటున్నాడు, ఈ మెటీరియల్ ఇంకెక్కడ దొరకదు అని. అర్థమేంటి? లోకములో ఈ మెటీరియల్ దొరికిందంటే సొలొమోను దగ్గర దొరికింది. ఈజ్ ఇట్ నాట్ అన్ అచీవ్మెంట్? అక్కడ ఏమన్నాడు? అటువంటిది ఏ రాజ్యం ఉందైనా నువ్వు చేయబడలేదు. ఆ రోజు ఉన్నటువంటి ఏ రాజ్యంలో కూడా సొలొమోనుకు ఉన్నటువంటి ఆ యొక్క సింహాసనం యొక్క స్ట్రక్చర్ కానీ ఏది లేదు. అంటాడు సొలొమోను దినముల్లో వెండి ఎనికకు రాలేదు, అందరూ బంగారం మీద పడ్డారు. అర్థమవుతుందా? వెండి ఎవడు పట్టించుకోలేదు. అంటే వెండి అంత చీప్ అయిపోయింది. రాజైన సొలొమోను ధనము చేతను జ్ఞానము చేతను భూపతులందరిలో అధికుడై ఉండెను. దేర్ ఇస్ నన్ హూ కెన్ కంపేర్ విత్ సాలమన్. లోకులందరూ అతని చూడగోరిరి. చూసారా? ఈ మాటలన్నీ కూడా మనం ఏమంటామంటే గ్రామటికల్గా సూపర్లేటివ్ కంపారిజన్ స్టేట్మెంట్స్, అత్యధికమైన కంపారిజన్ చేసేటువంటి స్టేట్మెంట్స్. అంత హైయెస్ట్ పొజిషన్కి చెందినటువంటి వాడు సాలమన్. అతను వాడిన పదార్థాలు కానీ, అతను కట్టిన కట్టడాలు కానీ, అతను వాడినటువంటి మెటీరియల్ కానీ ఎక్కడ కూడా అతను ఏం చేశాడు? చాలా స్పెషల్గా, ఎవరి దగ్గర లేనట్టుగా కదా. మనం కూడా అటెండ్ చేస్తాం. ఎవరి దగ్గర లేనటువంటి, ఎవడికి లేనటువంటి, ఎవడు కట్టనటువంటి, ఎవడు కొన్నటువంటి, చూసారా? వీటన్నిటితో మనం ఉండాలనుకుంటాం. బీ కేర్ఫుల్. ఎందుకు?
రేపొద్దున 10 మంది వచ్చి అడుగుతారు, అది ఇది భలే ఉందే, ఇది ఎక్కడ నుండి తెచ్చారు పాస్టర్ గారు? ఇదండి మొదలతారు స్టోరీ. ఇంకెక్కడ పర్సనల్ మేనేజర్లు ఏముండవు. ఇప్పుడు డిస్కషన్ దేని చుట్టూ తిరుగుద్ది? మీ ఇల్లు, మీ ఇంట్లో ఉన్న ఫర్నిచరు, ఆ ఫర్నిచర్ వెనక ఉన్న షో కేసు, ఆ గోడ మీద ఉన్నటువంటి ఫోటోలు, ఇంక ఈ సొద సరిపోద్ది. ఏమైపోయింది? అసలు మీరు ఇంటికి ఎందుకు తీసుకొచ్చారు మీ ఫ్రెండ్ని? ఇవాంజలిజం కోసమా? ఈ చూపించడానికి కోసమా? నా మాట మీకు అర్థమవుతుందా? బీ కేర్ఫుల్. డౌన్ఫాల్ అనేటువంటిది అమ్మ ఒక రోజులో జరగదు. ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ 40 years సాల్మన్ హ్యాస్ బీన్ డూయింగ్ దీస్ థింగ్స్. ఇక సొలొమోను ఎవడు పట్టినా పొగిడేవాడే. అన్నా నిన్ను మించినోడు లేడన్నా, అబ్బా నీ బాంచన్ నీ అంతటోడు ఎవడు లేడన్నా, ఎవడైనా ఇదే అంటాడు. ఇంక రోజు కాదు, నిజమే నాలంటోడు ఎవడు లేడు. అయిపోయింది. ఇంకా నాలంటోడు ఎవడు లేడు అనుకున్నావు అనుకో, స్టార్ట్ నీ పతనం. Because you believe that you are more than everyone in the world. Lack of contentment, సంతృప్తి లేకపోవటం, ఇది సొలొమోను జీవితంలో అసలు నిజంగా ఆశ్చర్యమేసమ్మ. దేవుని వాక్యము ఎంత యథార్థమైంది మీరు తర్వాత చదువుకోండి. 4వ అధ్యాయంలో, మొదటి రాజుల గ్రంథం 4వ అధ్యాయంలో 20వ వచనం నుండి 34వ వచనం వరకు కూడా సొలొమోను యొక్క ఏమంటారు అకంప్లిష్మెంట్స్, ఆయన యొక్క కట్టడాల గురించి, ఆయన ఏమేం రాశాడు, ఇవన్నీ కూడా రాయబడినాయి. అసలు నిజానికి సొలొమోను పుట్టింది బంగారు పళ్ళెంలో. అర్థమవుతుందా? ఎందుకు? సొలొమోను పుట్టేటప్పటికే దావీదు ఏం చేశాడు? ఎంత ట్రెజర్ ఉందమ్మా, అవునా? నువ్వు ఆల్రెడీ కోటీశ్వరుడు, ఇంకెన్ని కోట్లు కావాలి? మాట్లాడరే. సొలొమోను పుట్టడం ఎక్కడ పుట్టాడు? మనం ఉన్నాం కదా, సిల్వర్ స్పూన్ కాదు ఇది, డైమండ్ స్పూన్ ఇది కదా. డైమండ్ స్పూన్తో పుట్టాడు ఎవడు? సాలమను. ఇంకెంత కావాలి నీకు? ఇంకెంత సంపాదించాలి నువ్వు? దేనికి ఇంత అంటే మనం గనక గమనిస్తే ఎక్కడ కూడా, అంటే సాల్మన్ యొక్క విజ్డమ్ కనుక మనం గమనిస్తేనమ్మా, గవర్నమెంట్లో కానీ సొసైటీలో కానీ డీపెస్ట్ హ్యూమన్ నేచర్ సంబంధించిన ప్రశ్నలు కానీ వీటన్నిటిలో బాగానే ఉన్నాడు, కానీ దేవుల్లో తప్పితే మిగతా అన్నీ బాగానే ఉన్నాయి. దానిలో ఆయన జ్ఞానం బాగానే ఉంది, ఆయన విజ్డమ్ బాగానే ఉంది, అన్నిట్లో బాగానే ఉంది. ముఖ్యంగా 5వ అధ్యాయం నుండి 10వ అధ్యాయం వరకు కనుక గమనిస్తే సొలొమోను యొక్క గ్రేట్ అకంప్లిష్మెంట్స్ ఏమంటాడు అక్కడ? దేవుని మందిరాన్ని కట్టించాడు. తర్వాత తన కొరకు, తన రాణి కొరకు, ఎందుకంటే ఫరో కుమార్తెను పెళ్లి చేసుకున్నాడు కనుక ఆవిడ కొరకు చాలా బలమైనటువంటి బిల్డింగ్స్ కట్టించాడు. మిలిటరీ స్ట్రాంగ్ హోల్డ్స్ కట్టించాడు. డిఫెన్స్ సిస్టమ్ని చాలా స్ట్రెంగ్తన్ చేశాడు. చాలా సంపదను ఆయన సంపాదించాడు. ఈ ప్రాసెస్లో సాల్మన్ అవుట్ రైట్గా ఏం చేశాడు తెలుసా? దేవుని వాక్యాన్ని అధిగమించాడు. ముఖ్యంగా 3 విషయాల్లో దేవుని వాక్యాన్ని అధిగమించాడు. జాగ్రత్తగా గమనించండి. ద్వితీయోపదేశకాండంలో ఇంతకుముందే మీకు నేను చెప్పాను, నేను రాజు చేయాల్సినటువంటి పని కదా, రాజుకున్నటువంటి ప్రిస్క్రిప్షన్లో దేవుని వాక్యం ఏం చెప్పింది? ఏమన్నాడు అక్కడ? అతడు గుర్రములను విస్తారముగా సంపాదించుకొనవలదు, తాను గుర్రములను హెచ్చుగా సంపాదించుకుంటగాను జనులను ఐగుప్తునకు తిరిగి వెళ్ళనీయకూడదు. అంటే ఏం చేయాలి? నేను చెప్పాను కదా, గుర్రాలు ఎక్కడ దొరుకుతాయి? ఈజిప్ట్లో దొరుకుతాయి. సో ఆబ్వియస్గా ఈయన ఏం చేయాలి? గుర్రాలు సంపాదించకూడదు, ఈజిప్ట్ వైపు వెళ్ళకూడదు. కానీ సొలొమోను ఏం చేశాడు? ముందు అమ్మాయిని ఎక్కడి నుండి పెళ్లి చేసుకొచ్చాడు? అసలు పెళ్ళి ఎక్కడ స్టార్ట్ అయింది ఈయనకి? పెళ్లి దగ్గరే రాంగ్ స్టెప్ పడింది కదమ్మా. ఇక మిగతా లైఫ్ అంతా రాంగ్ స్టెప్పే. ఆ మాట మీకు అర్థమవుతుందా? పెళ్లి దగ్గర రాంగ్ స్టెప్. మనం అనుకుంటాం చదువు దగ్గర రాంగ్ స్టెప్ పడితే, నో, చదువు దగ్గర రాంగ్ స్టెప్ పడితే ప్రాబ్లం లేదమ్మా, ఇంకో చదువు చదవచ్చు. ఉద్యోగం దగ్గర రాంగ్ స్టెప్ పడితే పర్లేదు, ఇంకో ఉద్యోగం చేయొచ్చు. పెళ్లి దగ్గర రాంగ్ స్టెప్ పడితే ఇంకో పెళ్లి ఉండదు.
నా మాట మీకు అర్థమవుతుందా? ఈ స్టెప్ అన్ని స్టెప్ లాంటిది కాదు. దిస్ ఆర్ రాంగ్ స్టెప్. దట్ విల్ బి ఫర్ యువర్ లైఫ్. ఈయన ముందే ఎక్కడికి వెళ్ళాడు? అసలు ప్రభు గుర్రాల కోసమే వెళ్ళొద్దంటే ఈయన తిన్నగా అమ్మాయిని తెచ్చి పెట్టుకున్నాడు ఇంట్లో. ఎవరిని? ఐగుప్తు నుండి అమ్మాయిని తీసుకొచ్చి పెట్టుకున్నాడు. ఏమనాలి దీన్ని? దేవుని వాక్యానికి వ్యతిరేకం కాదు. ఏమ్మా ఇక్కడ ఏముందమ్మా? సొలొమోను రథములను రౌతులను సమకూర్చాను. ఎన్ని రథాలంట? అతడు 1400 రథములను 12,000 రౌతులను గలవాడై ఉండెను. ఇంకేం రాయబడింది అక్కడ? గుర్రములు. జాతవండి అక్కడ ఏమనుండమ్మా? ఐగుప్తులో నుండి. దేవుని వాక్యం గొప్పతనం ఏంటంటే మన ఫెయిల్యూర్ని భలే రాస్తాడు దేవుడు. సువర్ణాక్షరాల్లో రాస్తాడు. మనం ఎక్కడ తప్పిపోయామో సువర్ణాక్షరాల్లో రాస్తాడు కదా అన్నమాట కదా. సో ఇప్పుడు చెప్పండి, ద్వితీయోపదేశ కాండంలో దేవుని వాక్యం ఏం చెప్పింది? సొలొమోను ఏం చేశాడు? సో కాంప్రమైజ్ ఎక్కడ స్టార్ట్ అయింది? దేవుని వాక్యాన్ని అధిగమించినప్పుడేగా. అసలు నాకు అర్థం కాని ప్రశ్న, $1 మిలియన్ ప్రశ్న ఏంటంటే, అసలు సొలొమోను తన జీవితంలో ఒక్క యుద్ధం కూడా చేయాల. నా మాట ప్రకారం నీకు ఒక్క గుర్రం కూడా వేస్ట్. మాట్లాడేంటమ్మా? అరే యుద్ధం చేయనాడు గుర్రం ఎందుగా? యుద్ధంకి వెళ్ళేవాడు కదా గుర్రం. నువ్వు 40 ఏళ్ల కాలం ఒక యుద్ధం కూడా చేయలేదు కదా. నీకు అసలు ఒక్క గుర్రం కూడా అక్కర్లేదు. కానీ ఎన్ని గుర్రాలు తెచ్చుకున్నావు? ఈ గుర్రాలు కూడా కాదు, రథాలు ఇవి. సో రథానికి ఎన్ని గుర్రాలు ఉంటాయి? కూర్చో 2 గుర్రాలు కూడా ఉండొచ్చు. అంటే వై డూ యూ నీడ్ దీస్ థింగ్స్? ఈజ్ ఇట్ నాట్ అగైన్స్ట్ ద వర్డ్ ఆఫ్ గాడ్? రెండో విషయం, భార్యలు. దేవుడు ఏం చెప్పాడమ్మ అక్కడ? తన హృదయము తొలగిపోకుండానట్లు అతడు అనేక స్త్రీలను వివాహము చేసుకొనకూడదు. అది దేవుని వాక్యం. ఈయన ఏం చేశాడమ్మా? అక్షరాల దేవుని వాక్య ప్రకారం చేశాడా? ఏం చేశాడమ్మాయన? అతనికి 700 మంది రాజకుమార్తెలైన భార్యలను 300 మంది ఉపపత్నులు కలిగి ఉండరి. అతని భార్యలు అతని హృదయమును తిప్పివేసిరి. చూసారా? ఇక వెండి బంగారాలు చూడండి. ద్వితీయోపదేశకాండం ప్రభు ఏమన్నాడు అక్కడ? వెండి బంగారములను అతడు బహుగా విస్తరింపకూడదు. అమ్మా లిస్టు చూడండి, కళ్ళు తిరుగుతాయి మనకి. సొలొమోను లిస్టు చూస్తే, ఆయన ఇన్వెంటరీ కనుక చూస్తే, నిన్న మనకు ఇన్వెంటరీ జరిగింది. ఇంకా ఇన్వెంటరీ వాళ్ళు మనం చెప్పలా, ఊరికే స్టోరీ చెప్పారు. అక్కడ ఇంత ఉందంట, అంత ఉందంట, ఎంత ఉందంట, తెలియదు ఎంత ఉందో. కానీ ఇక్కడ ఇన్వెంటరీ రాసి పెట్టాడు. ఏముంది అక్కడమ్మా? రాజైన సొలొమోను సుత్తితో కొట్టిన బంగారముతో అలుగులు గల 200 డాళ్లను చేయించాను. వెయిట్ ఏ మినిట్, నువ్వు ఒక్క యుద్ధం కూడా చేయలే. నా పాయింట్ అది. నీకు ఒక్క యుద్ధం కూడా నీకు చేయనప్పుడు నీకు గుర్రం ఎందుకు? నీకు డాల్ ఎందుకు? డాలు యుద్ధంలో వాడేది బంగారం తేవడం చేస్తాడా? మాట్లాడేటమ్మా. కుక్కకి బంగారు చైన్ వేసినట్టు మీరు అనుకుంటున్నారు. ఎట్లా ప్రబుద్ధులు ఉన్నారు? ఎట్లాంటి ప్రబుద్ధులు? మొన్న ఈ మధ్య వేశారు. ఏంటి? ఒక కుక్కకి ఇండియాలోనే, బయట కూడా కాదు, ముంబైలో అక్కడ ఒక ఆవిడ బంగారం షాప్ తీసుకెళ్ళి గోల్డెన్ చైన్ వేసి మళ్ళీ దాంతో ఫోటో తీసి పెట్టింది. ఈ నా కళ్ళకే కనబడతా ఉంటాయి. బట్ నీకు నా మాట, అది కుక్క, దానికి బంగారం ఎందుకురా నీకు అంటే సంగతేడే. బంగారం ఏం చేసుకో తెలియక కొని పడేస్తున్నారు అంతే. ఎంత వేసుకుంటావు తెలియదు, ఎంత కావాలి తెలియదు, కొనిపడాయి. ఉంటుంది ఉంటుంది ఉంటుంది, ఎంత ఉంటుంది? కావాల్సినంత ఉంది, పనికి రానంత ఉంది. పనికి వచ్చేదనేది చూడండి. తర్వాత ఏమన్నాడు? మరియు సుత్తితో కొట్టిన బంగారముతో అతడు 300 కేడెములను చేయించెను. కేడెము ఒకటింటికి 300 బంగారు తొలముల ఎత్తు బంగారం ఉండెను. రాజు దంతము చేత పెద్ద సింహాసనం చేయించి సువర్ణముతో దాన్ని పొదిగించెను. అసలు ఏమన్నాడు? సొలొమోను పానపాత్రలు బంగారమై ఉండెను. లెబానోను అరణ్యపు పాత్రలు బంగారపువే, వెండిది ఒక్కటి కూడా లేదు, అన్ని బంగారమే. దీన్ని ఏమంటారమ్మా? లావిష్నెస్ కాదు? వీటన్నిటిలో సొలొమోను చేసిన పెద్ద తప్పు ఏంటంటే దేవుని వాక్యాన్ని అధిగమించాడు. హీ డిజోబేడ్ గాడ్స్ వర్డ్. ఒక్కొక్క కారణం యాడ్ చేసి వచ్చేటప్పటికి సాల్మన్ యొక్క లైఫ్లో ఆ యొక్క ఏమంటారు కాంప్రమైజ్ అనేటువంటిది వచ్చింది. వచ్చే వారం ఈ కాంప్రమైజ్ ఎట్లా ఎఫెక్ట్ చేసిందో
మనం ధ్యానం చేసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ఉదయకాల సమయంలో దేవుని వాక్యపు వెలుగులో మన జీవితాలు పరిశీలించుకుందాం. ఆత్మీయ జీవితంలో మనం ఏ స్థితిలో ఉన్నాం? దేవుడు నిజంగా మన జీవితంతో సంతోషించేవాడై ఉన్నాడా? నేను అకంప్లిష్మెంట్స్ తప్పని చెప్పట్లేదు, గోల్స్ తప్పని చెప్పట్లేదు, కానీ నీ గోల్స్ గాడ్లీగా ఉన్నాయా? నీ గోల్స్లో దేవుడున్నాడా? దేవుని చిత్త ప్రకారం దేవునికి ప్రాధాన్యత ఇస్తూ దావీదు హృదయానుసారుడుగా దేవుని కొరకు జీవించాడు. సాల్మన్ దానికి భిన్నంగా జీవించాడు. ప్రపంచంలో అతిపెద్ద జ్ఞాని అయి ఉండొచ్చు, చాలా అచీవ్మెంట్స్ చేసి ఉండొచ్చు, కానీ తన జీవితంలో స్పష్టంగా ఆ ఫెయిల్యూర్, ఆ డిజొబీడియన్స్ కనపడుతుంది. తద్వారా స్పిరిచువల్గా కాంప్రమైజ్ అయిపోయి విగ్రహారాధన వైపు కూడా వెళ్ళిపోయినటువంటి వాడు సాల్మన్. ఉదయకాల సమయంలో దేవుని వాక్య వెలుగులో మన జీవితాలు పరిశీలించుకుందాం. మన ఆత్మీయ స్థితి ఎట్లా ఉంది? దేవుని కొరకు మండుతున్నామా? చల్లారిపోతున్నామా? దేవుని కొరకు లోకాన్ని సంపాదిస్తున్నామా? లోకంలో మునిగి తేలిపోతున్నామా? అందరు లేచి నిలబడి ముగింపు ప్రార్థన చేసుకొని ఆశీర్వాదంతో సెలవు తీసుకుందాం. ప్రేమ కలిగిన మా ప్రభువా, మీకు పరిశుద్ధ నామానికి స్తుతులు, స్తోత్రాలు, వందనాలు. ఉదయకాల సమయంలో దేవా నీ పాదసన్నిధికి వస్తూ ఉంటున్నాం ప్రభా. నీ వాక్యము ప్రభా యథార్థమైంది. నీ వాక్యము ప్రభా మా జీవితాలకు అది దీపము ప్రభా. మమ్మల్ని గైడ్ చేసేదే ఉండగా అనేక సార్లు నీ వాక్యాన్ని పక్కన పెట్టేసి ప్రభా ఈ లోకం కొరకు మేము తాపత్రయపడుతున్నామేమో, లోకం కొరకు మేము జీవిస్తున్నామేమో, లోకము చేత ప్రభా మేము ప్రభావితులు చేయబడుతున్నామేమో. జ్ఞాపకం చేసుకోండి, కృప చూపించండి దేవా. ఏ విషయాలకు మేము ప్రాధాన్యత ఇవ్వాల్సి ఉందో, ఏ విషయాల కొరకు ప్రభా మేము జీవించాల్సి ఉందో, నీ చిత్తం ఏదైతే ఉందో ఆ చిత్తము కొరకు ప్రభా మేము జీవించటకు, పనిచేయటకు దేవా మీరు కృప చూపించమని ప్రార్థన చేస్తున్నాం. ఈ లోకం యొక్క ఉచ్చులో పడి మా ఫోకస్ మిస్ అయ్యి చివరికి ప్రభా నువ్వు ఏదైతే చేయాలనుకుంటున్నావో అది మేము చేయలేకపోతే మా జీవితంలో వచ్చే ప్రతిఫలం ఏమీ లేదు గనుక దేవా మీరు కృప చూపించండి, సహాయం చేయండి. యేసు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తం పరలోకం నెరవేర్చుడు భూమి నెరవేరుగాక. మా ఆహారం నేడు మాకు దయచేయండి, మా నష్టం ప్రకారం క్షమించండి, మా శోధలో తగ్గ దుస్తుని తప్పించండి. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం మీరైనా తండ్రి. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడు యేసుక్రీస్తు వారికి కృపయు, పరిశుద్ధాత్మక అన్యోన్య సహవాసం ఇప్పుడు మనకు సదాకాలము తోడయుండి ఆయన రాకడ పర్యంతము భద్రపరిచి నడిపించునుగాక. ఆశీర్వాదంబుల్ మా మీద వర్షింపజేయుమిషా, ఆశతో నమ్మియున్నాము నీ సత్య వాగ్దత్తము. మా మీద కృమ్మారించుము దేవా, క్రమ్మార ప్రేమ వర్షంబుల్ కృమ్మారించుము దేవా. ఆమేన్. మా అందరికి వందనాలు. గాడ్ బ్లెస్. ఒకరినొకరు పలకరించుకొని మెళ్ళకు మీరు వెళ్ళండి అమ్మా.